హాయ్ ఫ్రెండ్స్, సహజీవనం ఆశ్రమంలో రాజుగారితో మేము ఇప్పుడు ఆ చెరువు పక్క నుంచి ట్రెక్కింగ్కి ఫారెస్ట్లో నడుస్తున్నాము. ఇప్పుడు ఒక వండర్ఫుల్ అది చూపిస్తాను. అసలు మధ్యలో తెల్లగా మల్లి చెట్టుకి మల్లి పూలు పూస్తే ఎట్లా చూడు దూరంగా ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుందా? అవి ఒక 1000 సుమారు 1000 కొంగలు అక్కడ ఉన్నాయి. కొంగలు అక్కడ ఉన్నాయి చూడు, తెల్లగా కనిపిస్తుందా? వీడియో కాదుదా? అవి ఇంకా లెగటానికి టైం ఉంటుంది. తెల్ల గుంపులు అడుకొని ఇడుకొని ఆహారం కోసం వెళ్ళిపోతాయి. మళ్ళీ సాయంత్రం డ్యూటీ చేస్తాయి. అసలు ఎంత అద్భుతం ఉంటుందంటే దీని మీద వచ్చే కొంగలు గుంపులు 51 గుంపు వచ్చినాయి. ఇక్కడ ఈ కట్ట అవుతుంది కదా, లెగుస్తాయి, ఇట్లా లేచి మళ్ళీ డౌన్ అవుతాయి. దిగుతాయి. వాటి హౌస్ లాగా అయ్యి కింద వాటర్, అక్కడ పాములు గిములు ఈ గుడ్లు అక్కపిల్లల్ని అక్కడ సెలెక్ట్ చేసి మీకు ఈ సహజీవనం అనేది మీకు ఇట్లా ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అసలు ఎందుకు ఈ భావనలో మీరు టర్న్ అయ్యారు గురుగారు? మీరు కనుక చెట్టు ఇప్పుడు 3 కిలోమీటర్లు ఎండాకాలంలో సెలవులు ఇచ్చే ముందుల స్కూల్కి వెళ్ళి రోజు నడుచుకుంటే వెళ్ళే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి. చిన్నప్పుడు చెప్పులు ఉంటాయి, ఉండవు, ఒకసారి అప్పుడే కొన్ని పోతాయి, ఎక్కడెక్కడో తిరుగుతాము, ఏ చెట్టు ఎక్కుతాము, మర్చిపోతాం. కాళ్ళకి చెప్పులు లేకుండా చుర్రుమనే నేల మీద 3 కిలోమీటర్లు నడవాలి అంటే కాళ్ళు బొబ్బలు చేయు. అందుకని ఎక్కడ గడ్డి దొరుకుతుందో అక్కడికి వెళ్తాం, ఎక్కడ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం, నీడకి పరిగెడతాం. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళము సహజాతాలు ఏం చేస్తాయి, అబ్బా ఇంత బాగుందిరా. ఎందుకు ఆ గుళ్ళు గోపురాలు బాగా కొండల మీద చెట్ల మీద పెడతారు? ఎందుకు కొండల మీద ఒకటి హైట్ లోనే పెడతారు గుళ్ళు అంటే? ఆడకి మనిషి సహజంగా వెళ్ళాలి పైకి. సో అంటే నేచర్ తోటి మనకి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది లోపల మనకి ఇన్బిల్ట్ అయి ఉంది. అర్థమైంది? అట్లాగే గ్యాదరింగ్స్ లో ఫంక్షన్స్ లో ఎందుకు చాలా హ్యాపీగా ఉంటాము? చాలా మంది మనుషులు వస్తే ఇష్టము మనకి సహజంగా ఉంది అది. ఫంక్షన్ లో ఏమి నవ్వుకుంటారంటే ఏడుపుతూ ఉంటాం, మొహాలు కూడా ఆడికి వెళ్ళి మొత్తం కష్టాలన్నీ మర్చిపోయి డబ్బులు కూడా వచ్చింది అనుకోండి, ఎవరైనా కంజూసు గబాలు దాచిపెట్టుకుని అక్కడ ఖర్చు పెట్టలేదు అనుకోండి, మనం ఇష్టపడతామా? ఇష్టపడదు ప్రతి ఊరు ఇష్టపడదు. అది గబాల్ని ఆడి దగ్గర ఉన్నంతలో ఖర్చు పెట్టేవాడిని ఇష్టపడతాం. ఖర్చు పెడతాం ముందు, ఆ తర్వాత నష్టం లాభమో కానీ. మరి ఆ ప్లేస్ లో మనం ఉండాలని అనేది కలుగుతుందా లేదా? కలుగుతుంది, పెట్టేలాగా ఉండాలి. ప్రపంచంలో మనిషి అనే జీవికి గౌరవంగా బతకాలనేది సహజంగా ఉంది. సహజం అది. కొంతమంది లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉంటే చేస్తారని ఉంటాడు. ఏదేది సహజంగా మనకు ఉన్నదానికి ఆటంకాలు ఉన్నాయో వాటిని అధిగమించడమే మన లైఫ్. చూడండి నా మిత్రులారా, మనకి ఏదైతే మన జీవనానికి ఏదైతే డిస్టర్బెన్స్గా మనల్ని మన 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 ఫ్రీడమ్కి డిస్టర్బెన్స్గా ఉందో దాన్ని అధిగమించడే జీవితం. గురుగారు కొంగల దగ్గరికి వెళ్దాం మరి. ఇదేనా? ఇది మొత్తం 6 ఎకరాలు. దీంట్లో అవసరం పక్క 3 ఎకరాలు కొన్నాం మనం. అది అక్కడ మనము డార్మెటరీ పిల్లల్ని పెంచేది, దాని ఫ్యూచరు ప్రాజెక్ట్. ఎట్లయితే మన డబ్బులు రావాలనుకుంటే ఆ మార్కెట్లో అంత ఇరుక్కుని ఉంది ల్యాండ్. అది సంగరపల్లి దగ్గర ల్యాండ్ ఉంది. డిఫెన్స్ వర్క్ చేసినప్పుడు అప్పుడు ఊర్లో రైస్ మిల్ అయ్యి అమ్మేసి వచ్చిపోన్నది. అది ఇప్పుడు బాగా పెద్ద ప్రాపర్టీ. డిఫెన్స్ లో నేను జాబ్ చేసేది సంగరపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. అక్కడ ఊర్లో ప్రాపర్టీ అమ్మినప్పుడు అమ్మ నాన్న మేము అంతా కలిసి ఇక్కడికి వచ్చేసాం కదా. అక్కడ కొన్నది ఇప్పుడు బాగా పెద్ద ప్రాపర్టీ. మంచిది. ఇప్పుడు కొంగల దగ్గరికి వెళ్దాం, ఇట్లా వెళ్ళిపోదాం మనం, చూద్దాం అట రండి.
నుంచి అడవులకు. ఓకే అటు. సో ఆ 3 ఎకరాలు దీనికి ఆనుకుని రిజర్వ్ ఫారెస్ట్, దీనికి ఆనుకుని ఇది పట్టాలండి. ఈ పక్కన చెరువు, ఇది కూడా రిజర్వ్ ఫారెస్ట్. ఊళ్ళో వ్యవసాయం ఉంది. అయితే వాళ్ళ హంటింగ్ వృత్తి, వేట వృత్తి మానుకోలేడు. వాళ్ళు సెలవుల్లో వస్తారు, గుంపు అవుతారు, అక్కడక్కడ వల్ల వేస్తారు, చుట్టూ కేకలు వేసుకుంటూ వాటిని తరుముకుంటూ వచ్చి పందులను పట్టుకుంటారు. మనకి ఆంధ్రా నుంచి ఇక్కడ టన్ను 80,000కి వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఒక 1000 కిలోలు పందులు బరువు వాళ్ళు మన మహేంద్ర చిన్న ట్రక్కులు ఉంటాయి కదా, దాంట్లో వీళ్ళు పట్టించినవి వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు 160-240 అనుకుంటారు. మరి స్నానం చేయొచ్చు, ఇక్కడ బాగుండే నీళ్లు. ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు మేము స్నానం ఈ చెరువులోనే స్నానం చేయబోతున్నాం. ఇక్కడ సహజీవనంలో కొంచెం వచ్చి ఒక 8 గంటలకి వచ్చి వాకింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తున్నాం. డిసెంబర్ జనవరిలో ఇక్కడ నీళ్లు ఉన్నాయి దీని మీద, ఇప్పుడు మనం నడిచే దగ్గర. ముదుళ్ళు అనే జాతి, ఇది కర్ణాటక డిఫెన్స్ పోలీసులు కూడా దీన్ని పందుల్ని కుందేళ్ళు పట్టే జాతి. ఇది చాలా షార్ప్ ప్లస్ దాని డిస్టెన్స్ 7.5 అడుగులు. దీన్ని ఒకసారి వేరే వస్తే కుందేలు ఏదో దానికోసం లగెచ్చినప్పుడు దాన్ని వర్షం పడ్డ దగ్గర అడుగులు చూశాను. దాని డిస్టెన్స్ చూస్తే 7.5 అడుగులు ఉంది, ఒక జంప్ టు ఒక జంప్. 7.5 అడుగులు. కొంగల మిత్రుల బాతులు ఉండే కింద కొంగలు చూపించు. బాతులు తిరుగుతున్నాయి, అదిగో కొంగలు జువెళ్ళు. అలా కొంగలు జువెళ్ళు జువెళ్ళు వెళ్ళు. మనం పెంచుకునే బాతులు అంత ఎగరలేదు. మన వల్ల డిస్టర్బెన్స్ ఇవ్వకూడదు. అయ్యి కొన్ని నెల రోజుల్లో పెద్ద కొంగలు వస్తాయి, తెచ్చి ఉంటాయి. దాని ముక్కు తెడ్డులాగా ఉంటుంది. అది గెలుపుతా చేపలని ఆగి తినడానికి వస్తాయి పెద్ద పెద్ద కొంగలు. ఇదిగో ఫారెస్ట్ ఇక్కడ అడివే ఎవరైనా కోసుకోవచ్చు. కింద రాలిపోతాయి. చూడండి మిత్రులారా, కొంగలు చూడండి. ఫారెస్ట్లోకి వచ్చాము, కొంగలు కూడా చూపించండి. కొంగలు చెరువు. ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాం. చంద్రుడిని చూపిస్తున్నాను. చంద్రుడు ఇటు ఇటు చంద్రుడు లెఫ్ట్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు కదా, అక్కడ కూర్చొని మా అమ్మగారు చేసుకుని ఆ సాయంత్రం అక్కడి నుంచి వెళ్ళే కొంగలన్నిటినీ చూసి అప్పుడు గుండమ్మ అన్నం పెడుతుంది, తినేసి అప్పుడు ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకుని అప్పుడు బెడ్ మీదకి వెళ్తుంది. ఆ సాయంత్రం 6:37 ఆమె వీటిని చూసే టైం. అన్నీ వస్తుంటాయి, కావాలి వస్తూ ఉంటాయి. ఫారెస్ట్ లోకి ఎందరో ఇప్పుడు మన ఎందరో వెళ్ళొచ్చు గురుగారు మన ఫారెస్ట్ లోపలికి. మన చాయిస్ 800 ఎకరాలు, ఇది మంచి పాత్ ఉంది చూడటానికి. మన చాయిస్ మనం గంట అంటే గంట వెళ్ళొచ్చు, గంటకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఏమంత అయింది? ఇప్పుడు గంట వెళ్తాము, అరగంట రావట్లేదు, అరగంటలో ఎంత వెళ్ళగలుగుతాం అంత వెళ్దాం. ఓకే. ఇప్పుడు గురుగారు ఇది గాని చెట్టు తెలుసు కదా, గాని చెట్లేదే. గాని చెట్టు ఎండాకాలం కొత్త ఆకులు వస్తాయి. అది ఎండాకాలమే పచ్చగా ఉంటున్నాయి గురుగారు. అది టేస్ట్ అదే కదా నేచర్, అద్భుతం. గవర్నమెంట్ వేసారు కదా తోట, ఇది గవర్నమెంట్ ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు 800 ఎకరాల ఫారెస్ట్ అంట. దీనిలో అడవి పందులు, కుందేళ్ళు ఉండే అడవి పందులు, కుందేళ్ళు, ఇంకే మనల్ని డిస్టర్బెన్స్ చేసి పులులు చెట్లు గట్రా ఉంటాయి గురు కదా. పొద్దున మీరు ఒక్కడే నడుపుతారు గురు? డైలీ వస్తారా? డైలీ రాజుగారు డైలీ నడిసే ఈ ప్లేసు, ఈ కుక్కలు రాజుగారికి తోడుగా ఉంటాయి.
సార్ వరకు పడతారు శ్రీడు. అద్భుతంగా చూడండి, ఫారెస్ట్లో నడుస్తున్నాం. గురుగారు అదే మీరు చెప్పలేదు ఇందాక, జీవితం ఇట్లా దీనిలోకి ఎలా మీ మైండ్ సెట్ టర్న్ అయ్యారు ఏంటి? ప్రపంచం మీద విరక్తి చెందారా? ఎక్కడ సైకాలజీగా మారారు? సహజీవనంగా ఎలా జీవించాలని మీరు